ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 22వ సెంచరీలోకి వెళ్తున్నటువంటి మనము ఆడవాళ్లకు వచ్చేటువంటి నెలసరి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ధర్మమైనటువంటి విషయాలు చెప్తున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి కోపం వస్తుంది, కొంతమంది సూడో నాస్తికులు ఉంటారు. సూడో నాస్తికులు వాళ్ళ కోపం వస్తుంది. ఏమిటి 22nd సెంచరీలో పీరియడ్స్ అనేవి కామన్ థింకింగ్. పీరియడ్స్ గురించి అంటాం, మనకి ముక్కులోంచి వచ్చేటువంటి చీమిడి లాంటిదే మనకి రజస్వల్లాగా వచ్చేటువంటి బ్లీడింగ్ అవుతుంది. దానికి దీనికి సంబంధం ఉందా, అసలు దానికి శాస్త్రానికి సంబంధం ఏమిటి అనేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. మరి ఇటువంటి నెలసరి అనేది ఒక మాసము తర్వాత 27 రోజుల తర్వాతనే ఉత్పన్నమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శాస్త్రీయమైన పద్ధతిలో చెప్పాలంటే నెలసరి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆ రక్తస్రావం అనేది కనబడకుండా ఉండాలి, అవతల వాళ్ళకి జుగుప్సాకరంగా ఉండకూడదు అనేది మన పాలసీ. ఇప్పుడు ఆది మానవులు ఆడవాళ్ళు కూడా వివస్త్రలుగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు కొన్ని దేశాల్లో సముద్ర తీరంలో నగ్నమైనటువంటి రోజుగా దాన్ని పేర్కొంటూ అందరూ నగ్నంగా తిరుగుతున్నారు సముద్రాల దగ్గర, బీచ్ల దగ్గర. దాన్ని ఎంతమంది నవనాగరికత 22nd సెంచరీలో అలా అందరూ తిరుగుతున్నారా? మరి అనాదిగా మానవుడు అనాగరికుడుగా ఉంటూ మరి అటువంటి సంప్రదాయాన్ని పాటించాడు. అప్పుడు బట్టలు లేకుండా తిరిగాడు. మరి ఇప్పుడు తిరుగుతున్నారు కొంతమంది. అలానే అందరూ తిరుగుదామా? కాముకమైన బుద్ధే కదా మనది. ఒక భర్తతో ఇంకొకటితో సుప్రీంకోర్టు కూడా చెప్తూనే ఉంది కదా, ఎవరితో ఎవరైనా సరే అక్రమ సంబంధాలు కూడా మీరు పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తుంది కదా. సో అందులో మరి నిర్ణయం ఏంటి తెలియదు మనకి. ఒక భార్యకి ఇంకొక భర్తకి హ్యాపీనెస్ ఉంటే వాళ్ళిద్దరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తోంది. అంత మాత్రం అది అక్రమ సంబంధం కాదు అంటుంది. ఇంకొకరి కోర్టులు ఇంకా రేపు ఫ్యూచర్లో ఏం చెప్తాయో తెలియదు. అంటే సనాతన సంప్రదాయాన్ని నాశనము చేసి ఇతర మతాలలాగానే వాయువరుసైనటువంటి పద్ధతిని పాటించమని చెప్తారా? అంటే అన్న, వదినే, అక్క, చెల్లెలు, చిన్నమ్మ, కూతురు అటువంటి వరుసలు ఏం లేవు. కొన్ని మతాలకు లేవు. మరి అటువంటి మతాల్లోంచి తీసుకొచ్చేసి చట్టాలని రూపం వేసి మరి తీర్పులు ఇస్తారా నాకు తెలియదు. ఇంకా నేను మరి అవివేకంగా చెప్తున్నాను అనుకోకండి, వివేకంతోనే అడుగుతున్నాను. ఈ మధ్య కొన్ని తీర్పులు కొత్తగా అసలు జుగుప్సాకరంగా ఉన్నాయి. అమ్మాయిని శరీరం పైన తాకితే అది అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు కాదు, మానభంగంలోకి రాదు. మానభంగం అంటే అవతలి వ్యక్తిని మనసు నొప్పించడమే మానభంగం. అందుకే కొంత ధర్మశాస్త్రం చదువుకునే ప్రయత్నం చేయాలి. అమ్మాయి బట్టల మీద నుంచి తన స్తన్యాల్ని కానీ తన వెనుక వైపున భాగాలు కానీ తాకితే దోషము కాదని తీర్పులు చేయ మధ్య. అంటే బట్టలు ఇప్పదీసి అమ్మాయిని తగలాలా? మరి ఎక్కడ, ఏ సమాజంలో ఉన్నాం మనం? 22nd సెంచరీ అంటే ఎక్కడున్నాం మనం? అంటే మీరు చెప్పేవన్నీ ఏమో సైద్ధాంతికపరమైనటువంటి నీతులు, అంటే అది 22nd సెంచరీ నీతులు అవి. మరి ఇప్పుడు విషయంలో ప్రస్తావనలో మరి నెగిటివ్ ఆలోచనలు నెలసరి వచ్చినప్పుడు కొంత అమ్మాయికి భావోద్వేగమైనటువంటి ఇబ్బందులు శరీరంలో ఉంటాయి. అలా లేకపోతే అంత 5 రోజులు ఋతుస్రావం ఎందుకు జరుగుతుంది? అనారోగ్యంతో ఉంటారు వాళ్ళు. శారీరకమైనటువంటి నిస్సత్తువ కారణమవుతుంది వాళ్ళు. ఆ నిస్సత్తులు ఉన్నప్పుడు వారికి ఆలోచన ప్రకంపనలు ఎక్కువగా ఉంటాయి, శ్రద్ధ ఉండదు, కడుపు నొప్పి ఉంటుంది, కాళ్ళు నొప్పి ఉంటాయి, కాళ్ళు లాగుతుంటాయి, తలనొప్పి ఉంటుంది, కంట్లోంచి మంటలు వస్తుంటాయి, ఆకలి ఎక్కువ ఉంటుంది, లేదా ఆకలి వేయకుండా ఉంటుంది, శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అటువంటి మార్పులు వచ్చినప్పుడు భావోద్వేగాలోనయ్యి అవతల వాళ్ళని ఆకర్షించవచ్చు, వికర్షించవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో ఇంటి పట్టున ఉండమని చెప్పడం తప్పని ఎవడు చెప్పాడు? అటువంటి నెలసరి రక్తస్రావం బయట కనపడకుండా ఉండడానికి ఇంటి పట్టున 3 రోజులు ఉంటే నష్టం ఏమిటి, 4 రోజులు ఉంటే నష్టం ఏమిటి? అయినప్పటికీ కూడా కొన్ని సేఫ్టీ నాప్కిన్స్ వాడుతూ, శానిటరీ నాప్కిన్ వాడుతూ కళాశాల వెళ్తున్నారు, పరీక్షలు వెళ్తున్నారు. అంటే సమయం మారుతున్నాం, మనం కూడా మారుతున్నాం, ధర్మాన్ని కూడా మార్చుకున్నాం. అలా అని చెప్పేసి దేవుణ్ణి ముట్టుకో, నువ్వు ఇక ఆ పని చేసుకో, వంటింట్లో ఈ పని చేసుకో, అప్పుడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎలర్జీ ఉంటుంది. చేతుల్ని అనవసరమైనటువంటి అవి మార్చుకోవడం వల్ల వచ్చేటువంటి ఈ యొక్క బ్యాక్టీరియా ఎక్కువ, ఫంగస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వంట గదిలో ఇబ్బందులు పాలవుతారు. బట్టల మీద, రోజువారి వాడే బట్టల మీద వస్త్రాలు తాగినప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక గదిలో ఒక చాప మీద
నీకు హాయిగా పడుకొని భగవన్నాంశం మనసులో చేసుకోండి, బయటికి ఉచ్చరించకుండా. ఉచ్చరిస్తే ఏమవుతుంది? మంత్రానికి దోషం ఏర్పడుతోంది. సింపుల్. ఇప్పుడు మీరు అంటారు కదా, ఓటీపీ బయట చెప్తే ఏమవుతుంది? డబ్బులు పోతాయి. అలాగే భగవన్నాంశం బయటికి చెప్తే ఉన్నటువంటి పుణ్యబలం డిశ్చార్జ్ అయిపోతుంది. కాబట్టి భగవన్నాంశం మనసులో చేసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటి గురుగారు, ఇంత చెప్తున్నారు మీరు? కొంతమంది సోదిలా అనిపించవచ్చు, కొంతమందికి సూదిలాగా కుచ్చుకోవచ్చు, కొంతమందికి నిజమైన మాట చెప్తున్నారు కదా అనిపించవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పేది ధర్మబద్ధమైనది. ఆడపిల్లకి నెలసరి వచ్చినప్పుడు 4 రోజులు ఒకే గదిలో ఉంటూ తన యొక్క ప్రశాంతతని పొందుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ శుభ్రంగా స్నానం చేసుకుంటూ కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కొంతమంది అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికే ఇంత ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వచ్చింది. అందుకే వీడియోని పూర్తిగా చూడాల్సి, తప్పకుండా షేర్ చేయాలి, 10 మందికి లైక్ చేసి ప్రయత్నం చేయాలనే విషయాన్ని గుర్తు. లైక్ అంటే ఈ విషయాలు లైక్ చేయమని చెప్పట్లే, మన వీడియోని లైక్ చేస్తే 10 మందికి చేరబడుతుంది. 10 మంది ఇటువంటి మంచి విషయాలు విని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఆడకూతుళ్ళు, నా కూతుళ్ళు లాంటి వారు, నా సోదరులు లాంటి వారు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక సోదరు ఒక ప్రశ్న అడిగారు, గురుగారు నాకు ఇలా నేను ఇబ్బంది పడుతున్నాను, నా కూతురు ఉంది కానీ నేను దూరంగా ఉండలేకపోతున్నాను, అన్నీ ముట్టుకోవాల్సి వస్తుంది, మనోవేదన ఉంది, పూజ ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాను. ఆ సోదరుని చెప్పానమ్మా, మీకు 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే ఒక బెడ్రూమ్కి మీకు ఇబ్బందులు వచ్చే విషయం తెలుస్తుంది. నాకు 27వ తారీఖు నెలసరి వస్తుంది, 29 వస్తుంది తెలుస్తుందిగా. ఆ తెలిసే లోపల 2 రోజులు ఏవైతే నువ్వు స్నానం ఆ తర్వాత అంటే 5 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత స్నానం ఆచరించడానికి సరిపోయేటువంటి మంచి బట్టలన్నీ కూడా ఒక రూమ్లో పెట్టి తాళం వేసేసుకొని దాచిపెట్టుకోమ్మా. ఆ రూమ్లోకి ఎవరిని వెళ్ళేయకండి. ఆ తదుపరి స్నానం అయిన 4వ రోజు స్నానం అయిన తర్వాత 5వ రోజు స్నానం చేసి ఏదైతే గదిలో నువ్వు మంచి బట్టలు పెట్టుకున్నావో ఆ బట్టలు వేసుకుంటూ తర్వాత కాస్త గోమూత్రము అలాగే నీళ్లు పసుపు కలుపుకొని ఆ ఇంటి మొత్తం ప్రోక్షణ చేయండి. మీ వాళ్ళు స్నానం చేసే విషయంలో కూడా 2 ఉద్ధరణిలు ఆ బకెట్లో వేస్తే ఆ స్నానం చేస్తే కాస్త పునీతమయ్యే అవకాశం. ఇది ఫంగస్ బ్యాక్టీరియాల నుంచి బయటపడేస్తుంది గోమూత్రము పసుపు అనేది, సైంటిఫిక్గా ప్రూఫ్ అయిందిగా. కాబట్టి అలా నీళ్ళలో వేసి స్నానం చేస్తే కాస్త ఫంగస్ దూరం జరుగుతుంది. ఆ తదుపరి మీరు ఆ వస్త్రాల పక్క బట్టల మీద బెడ్రూమ్ మీద వెళ్ళినా దోష నివారణ జరుగుతుందని చెప్పాను. ఇది ఒక ఉపాయం. నిజానికి తను ఏ వస్త్రాలు ముట్టుకోకూడదు, దేవుడి గదిలోకి వెళ్ళకూడదు, దేవుడి దీపం పెట్టకూడదు, అది మంచిది కాదు. అలాగే అందరూ ఉంటే మంచిది, లేదు ఇక ఒకటే భార్యాభర్త పిల్లవాడే ఉన్నారు, ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంది, దేవుడి గది మాత్రం ముట్టుకోకండి. మీరు ముట్టుకున్న తర్వాత 5వ రోజు స్నానం చేసి మీ వారి మీద మీరు ముట్టుకున్న అన్నిటి మీద కాస్త గోమూత్ర నీళ్లు పసుపు నీళ్ళు చల్లితే శుద్ధి అవుతుంది, బ్యాక్టీరియా ఫంగస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరొక విషయం, ఒక సోదరి ఇంకొక ప్రశ్న అడిగారు, గురుగారు నెలసరి ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోవచ్చా? కుంకుమ పనికిరాదు, పెట్టుకోకూడదు. అలాగే పువ్వులు పెట్టుకోవచ్చా? పనికిరాదు, మంగళ ద్రవ్యం పనికిరాదు. అలాగే మరి గోరింటాకు పెట్టుకోవచ్చా అడిగితే ఇక్కడ నిజానికి ధర్మశాస్త్రంలో గోరింటాకు పెట్టుకోకూడదని చెప్పలేదు, పెట్టమని చెప్పలేదు. కానీ మంగళప్రదమైనటువంటి వస్తువుగా చూస్తాం కాబట్టి గోరింటాకుని పెట్టుకోకపోవడం ఉత్తమం. కానీ పెట్టుకున్నందువల్ల దోషం ఏముండదు అనేది నా భావన. ఎందుకంటే నేను కూడా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తాను. బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఈ నాడీలో ఉన్నటువంటి దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఆ 3 రోజులు కాస్త కుంకుమ లేకుండా టిక్కి లాంటిది పెట్టుకోండి, లేదంటే విభూతి పెట్టుకోండి, కాస్త విభూతి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ముత్తైదులు విభూతి పెట్టుకుంటే బొట్టు లేకుండా మంచిది కాదు స్వామి, పర్వాలేదు. అందుకనే అక్కర్లేదు, వదిలేసేయండి. కుంకుమ అక్కర్లేదు, బొట్టు కూడా అక్కర్లేదు. ఆ 4 రోజులు మీరు సుఖంగా శుభ్రంగా కాస్త లోపల మీరు ఉన్నటువంటి రూమ్లో ఒక టీవీ పెట్టుకొని కాస్త ఏవైనా సరే కామెడీ సరదాగా ఉండేది చూస్తే మీకు వచ్చేటువంటి ఏమైనా నొప్పులు కానీ ఆ హాస్యపరమైన చూస్తే తగ్గుతుంది. కాబట్టి అలాంటివి చూడండి. పుస్తక పఠనం చేసుకోండి, మంచిగా పుస్తక పఠనం చేయండి, దానివల్ల ఇబ్బంది లేదు. అలానే భగవద్గీత భారతాలు చదవమని చెప్పడం లేదండి, భగవన్నాసుడు మనసులో చేసుకోండి. ఇక ఇప్పుడు బొట్టు పెట్టుకోకూడదు, అలాగే పువ్వులు ధరించకూడదు. గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే అంటున్నానంటే వేడి తత్వాన్ని తగ్గింపజేస్తుంది కాబట్టి పెట్టుకున్న దోషం అనే ఉద్దేశం. కానీ ఆ గోరింటాకు కూడా వివాహాది ఉపనయన అలాగే గృహప్రవేశాది కార్యంలో ముందే పెట్టుకుంటారు, అలంకరణ ప్రాయం. కాబట్టి గోరింటాకు పెట్టుకోకపోవడం మంచిది. 5వ రోజు పెట్టుకోండి, 5వ రోజు బ్రహ్మాండంగా పెట్టుకోండి, అద్భుతమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇబ్బంది లేదు, పెట్టుకోకపోతేనే మంచిది, అది మంగళప్రదమైనది కాబట్టి పెట్టుకోకపోవడం మంచిది. కొంతమంది పెట్టుకున్న చిన్నపిల్లలు అడుగుతారు, పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు, అంటే వేడిని తగ్గిస్తుంది కాబట్టి పెట్టుకోవచ్చు కూడా అని చెప్పబడుతుంది. నేను చెప్తున్నాను అది శాస్త్రంలో మాత్రం మంగళప్రదమైనది, గోరింటాకు కూడా పెట్టుకోకూడదు. అలాగే మంచం మీద పడుకోవచ్చా? అసలు పనికిరాదు. మంచం మీద పడుకోవడం పనికిరాదు, అది అనేకమైనటువంటి అనర్థాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మంచం మీద పడుకున్నప్పుడు ఈ యొక్క నెలసరి వచ్చిన వాళ్ళు పడుకున్నప్పుడు ఈ యొక్క రజోదోషము
మంచానికి అంటుకునే అవకాశం ఉంటుంది. అంటే రజోదోషం అనేది దోషం అంటుకుంటుంది అనేది ఏదో మీకు ఇతరత్రా అంటుకుని చెప్పట్లేదు. ఈ మంచానికి అటువంటి రజోశేన దోషం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి మీద పడుకున్నప్పుడు సంతాన వృద్ధి కలగకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క నెలసరి వచ్చిన వాళ్ళు మంచం మీద పడుకోకపోవడమే మంచిది. కొంతమందికి నడుము నొప్పి ఉందండి అంటే వారు సపరేట్గా ఒక మంచాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే మడత మంచం లాంటిది ఉంటుంది, ఇనుప మంచం లాంటిది, దాని మీద ఏదైనా చాప లాంటిది, మెత్తటి చాప లాంటిది వేసుకొని పడుకోవచ్చు. అంటే నేను కఠినంగా పడుకోని చెప్పట్లా, హాయిగానే పడుకోండి, సుఖమైన నిద్రనే ఉండాలి. అలాగే మంచం మీద పడుకోకూడదు అన్న విషయాన్ని శాస్త్రం చెప్పబడింది. ఇవన్నీ ఎందుకు చెప్పబడిందో మేము కూడా పరిశోధన చేయాలి. మేము పెద్దవాళ్ళని అడుగుతాం, మేము కూడా గోరింటా పెట్టుకోవడం ఎందుకు పెట్టుకోవద్దంటున్నారు అనే విషయాన్ని మాంగళ్యప్రదమైనటువంటి పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళకి కాముక దృష్టి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాముక దృష్టి వల్ల రజోదర్శనం అవుతున్నప్పుడు, అంటే నెలసరి వచ్చినప్పుడు భార్యాభర్తలు కానీ ఇతరత్ర ఏమైనా తప్పుడు పని చేసేటువంటి అవకాశం ఉంటుంది, సంగమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకర్షించగలిగేటువంటి రూపలావణ్యముతో ఆడపిల్ల రజస్వలైనప్పుడు ఉండకూడదు అని చెప్పబడుతుంది. ఇది కారణం. ఎందుకంటే ఆ సమయంలో కొంతమందికి కామోద్రేకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దాని హద్దుని మనం హద్దు మీరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకే ఇటువంటి నిబంధనలు పెట్టారు. ఉట్టిగా పిచ్చిగా మన వాళ్ళు నిబంధనలు ఇటువంటి పెట్టరు. కాబట్టి నిబంధనలు ఉన్నాయంటే ఏదో కారణం ఉంటుంది. కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. అందుకే సూడో నాస్తికులకు మనం అటువంటి అవకాశం ఇవ్వకుండా దీనికి కారణం ఏమిటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా ఇది కారణం. అంటే కాముకమైనటువంటి దృష్టి కలగకుండా ఉండేందుకు అలంకరణ ప్రాయంగా ఉండకూడదు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఈ రజస్వల అయినప్పుడు, అంటే నెలసరి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. మనం దాదాపు ఒక గదిలో మాత్రమే ఉండాలి. ఎవరి కంట కనపడకూడదు. కళాశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఇంటికి నేరుగా వచ్చేసి రూమ్లో కూర్చొని హాయిగా శుభ్రంగా ఉండాలి. శుభ్రత తప్పకుండా ఉండాలి. పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి. స్నానం చేయాలి తప్పకుండా. స్నానం చేస్తే పరిశుభ్రంగా ఉంటుంది. తప్పకుండా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ఆనందమయ ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ, ఇటువంటి ధార్మికమైనటువంటివి 10 మందికి ఉపయోగపడే ప్రశ్నలు అడగండి, వాటి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.